ఒక ఏరోప్లేన్ క్రాష్ అయిన వెంటనే అందరికీ వచ్చే డౌట్ బ్లాక్ బాక్స్ దొరికిందా అని. ఇంతకీ మీలో చాలా మందికి ఈ విషయం తెలిసుండదు. ఈ చిన్న బాక్స్ లోనే ట్రూత్, మిస్టరీ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. బ్లాక్ అనే నేమ్ ఉన్నా కానీ కలర్ బ్రైట్ ఆరెంజ్ ఉంటుంది. ఎందుకంటే క్రాష్ తర్వాత ఈజీగా మనం కనిపెట్టడానికి ఉంటుందన్నమాట. ఇది 2 పార్ట్స్ లో ఉంటుంది, సివిఆర్ అండ్ ఎఫ్డిఆర్. సివిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇది పైలట్ యొక్క ప్రతి మాట కూడా రికార్డ్ చేస్తుంది, అలానే అలార్మ్ సౌండ్స్ అండ్ ప్లేన్ లో ఏ సౌండ్స్ అయినా కానీ. అండ్ ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్. ఇది ఫ్లైట్ యొక్క స్పీడ్, హైట్, ఫ్యూయల్ లెవెల్ ఇలా 80కి పైగా టెక్నికల్ డేటాని రికార్డ్ చేస్తుంది. దీనిని టైల్ సెక్షన్ లో పెడతారు, ఎందుకంటే క్రాష్ లో ఇది సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. హీట్ కానీ, ప్రెషర్ కానీ, ఈవెన్ వాటర్ కానీ దీన్ని డెస్ట్రాయ్ చేయలేవు. బట్ మలేషియా ఎయిర్లైన్స్ MH370కి రీజన్ ఇంకా తెలియలేదు, బికాస్ బ్లాక్ బాక్స్ దొరకలేదు. బట్ జర్మన్ వింగ్స్ క్రాష్ లో పైలట్ ప్లేన్ ని క్రాష్ చేశాడని బ్లాక్ బాక్స్ వాయిస్ రికార్డింగ్ తోనే తెలిసింది. సో దీనివల్లే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాటి సొల్యూషన్స్ ఏంటి అనేది మనకి తెలిసేది. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.